అందరు బాగున్నారా? అనే బాగున్నానండి. కొంచెం ఒంట్లో బాగాలేదు, కొంచెం జలుబు, దగ్గు, జ్వరం ఇవన్నీ అనిపిస్తుంది. సో వాయిస్ ఓవర్ ఇస్తున్నాను, ఏమనుకోవద్దు. నా నా వాయిస్కి మీరు అలవాటు పడిపోయారు కాబట్టి సో అడ్జస్ట్ అయిపోండి. సో తగినంత నూనె వేసేసుకున్నాను. ఫస్ట్ అయితే నేను బీన్స్ టమాటో కర్రీ చేసినాను. నేను పోపు దినుసులు వేసేసుకున్నాను. నేను ఎప్పుడు మనం బిర్యానీస్లోకి వాడతాము, లేదా బీన్స్ ఫ్రై చేసేసుకుంటాము, ఉల్లిపాయలు వేసి ఫ్రై చేసుకుంటాము, అలా రకరకాలుగా వాడేస్తాము. మనం మ్యాక్సిమం బిర్యానీస్లోకి ఎక్కువ వాడుతూ ఉంటాము. సో ఇవాళ మాత్రం నేను బీన్స్ టమాటో కర్రీ చేద్దాం అనుకుంటున్నాను. సో ఫస్ట్ అయితే నేను తగినంత నూనె వేసేసుకున్నాను. ఆవాలు, జీలకర్ర, ఎండుమిరపకాయలు, అలాగే మినపప్పు, శనగపప్పు వేసేసుకున్నాను. ఇవి బాగా వేగిపోవాలి. ఇవి ఎంత బాగా వేగితే మనకి అంత కమ్మటి వాసన వచ్చినప్పుడు మనకి ఒకవేళ కూర ఉడికిపోయినా సరే మెత్తగా అయిపోదు ఆ పప్పు అనేది. ఈ పప్పు ఏదైతే ఉంటుందో మనకి మినపప్పు కానీ శనగపప్పు, అది మెత్తగా అయిపోకూడదు. కొంచెం కట్కట్లాడుతూనే ఉండాలి. కూర మాత్రం కూరలాగే ఉంటుంది, కానీ ఇవి కట్కట్లాడుతూ ఉంటాయి. సో ఇలా చేసుకోవాలి. బాగా ఎర్రగా కలర్ వచ్చేసింది కదండి. ఇప్పుడు నేను పచ్చిమిరపకాయలు వేసేసుకుంటాను. మీకు రుచికి తగినంత మీరు కారం ఎంత యాక్సెప్ట్ చేస్తారో అంత కారం వేసేసుకోండి. నేను ఎండు కారం కూడా వేస్తున్నాను కాబట్టి నేను 2 పచ్చిమిరపకాయలు పెద్ద వేసేసాను. దీంతో పాటే నేను ఉల్లిపాయలు కూడా వేసేస్తాను. నేను ఒక 1/2 కిలో బీన్స్ తీసుకున్నాను, 2 టమాటోలు తీసుకున్నాను. ఉల్లిపాయలు మాత్రం 2 పెద్ద ఉల్లిపాయలు తీసుకున్నాను. చాలా బాగుంటుంది, చపాతీలోకి బాగుంటుంది కూరలు, అలాగే చపాతీలోకి, రోటీలోకి, పుల్కాలోకి, అన్నంలోకి కూడా చాలా బాగుంటుంది. ఎప్పుడు రొటీన్గా బిర్యానీలో కానీ లేదా ఫ్రై కానీ చేసుకోకుండా మీరు ఇలా చేసుకున్నారనుకోండి, అందరూ ఇష్టపడతారు, ఇంట్లో అందరూ ఇష్టపడతారు. వెరైటీగా ఉంటుంది, బీన్స్ కర్రీ కదా. ఇంకా చింతపండు పిండడం కానీ అలాంటివి ఏం చేయకూడదు. జస్ట్ ఇవి వేగిపోయాక మనం టమాటోలు వేసేసి, బీన్స్ వేసేసి, మిగతా కొన్ని మసాలా పౌడర్స్ ఉంటాయి కదా అవి వేయాలి. సో ఇవి మాత్రం మగ్గడానికి టైం పడుతుంది. మనం పసుపు వేసేసి మగ్గనిద్దాం. 2 నిమిషాలు ఇలా వదిలేద్దామండి. ఇది ఒకసారి మగ్గిపోయాక మీకు మళ్ళీ చూపిస్తాను. చూసారు కదండి, బాగా వేగిపోతున్నాయి, ఉల్లిపాయలు అనేవి బాగా వేగుతున్నాయి. ఇప్పుడు మనం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసేసుకుంటాను. ఇది మా ఇంట్లో చేసిన అల్లం వెల్లుల్లి పేస్ట్. సో చాలా పంజెంట్ ఉంటుంది, చాలా అంటే చాలా పంజెంట్ ఉంటుంది. అందుకని నేను చాలా తక్కువ వేస్తాను. మొత్తం అంతా ఫ్లేవర్ వచ్చేస్తుంది కూరకి. ఇంత 1/2 స్పూన్ వేసినా చాలు, మొత్తం కూర అంతా పట్టేస్తుంది. నేను ఎలా చేయాలో కూడా నేను ఆల్రెడీ మీకు అందరికీ చూపించేశాను, ఆల్రెడీ షేర్ చేశాను కూడా. నేను ఇది ఇలా బాగా వేయించేసుకోవాలి. ఈ పచ్చి వాసన పోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చి వాసన పోయిందనుకోండి, అప్పుడు మనకి ఈజీగా అంటే బాగుంటుంది కూర అనేది. మళ్ళీ పచ్చి వాసన వస్తే బాగోదు కదా. సో ఇది బాగా వేగిపోవాలి. నేను హైలోనే పెట్టేసుకున్నానండి. సో పచ్చి వాసన పోయింది. ఇప్పుడు మనం టమాటోలు వేసేసుకుందాం. అంతకన్నా ముందు కొంచెం షుగర్ వేసుకుందాం. మనం షుగర్ వేసుకుంటే టేస్ట్ ఎన్హాన్స్ అవుతుంది ఇలాంటి కూరల్లోకి. అది మీ ఇష్టం అండి, స్కిప్ చేస్తే స్కిప్ చేసేసుకోండి, వేసుకుంటే వేసుకోండి, లేకపోతే ఆప్షనల్ అది. నేను వేస్తాను. టమాటోలు వేసేసాను. టమాటోలు వేసేసి ఒక్కసారి ఇలా కరిపేయాలండి. చాలా చాలా బాగుంటుంది. దయచేసి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, సపోర్ట్ చేయండి. కొత్త వాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళు తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకోకుండా చాలామంది చూసేస్తున్నారు. నా లాంగ్ వీడియోస్ చూడండి, స్కిప్ చేయకుండా చూడండి. నా వ్యూస్ పెంచండి, సబ్స్క్రైబర్స్ని పెంచండి. ఇంకో నలుగురికి షేర్ చేయండి. నా ఛానల్ని ప్రమోట్ చేయండి. ఫలానా శ్రీవల్లి టాకీస్ని నిలబెట్టండి. అలాగే ఇన్స్టాగ్రామ్లో పాటలు పాడుతున్నాను, అవి కూడా చూడండి, ఫాలో అవ్వండి. మంచి మంచి పాటలు ఉంటాయి, మన తెలుగు పాటలు, హిందీ పాటలు అన్నీ ఉంటాయి. సో ఎంజాయ్ చేయండి. చాలా పాటలు ఉన్నాయి ఇప్పటికే. మీరు ఒక్కొక్కటి రోజుకి చూసిన హ్యాపీగా బోల్డ్ అని పాటలు వినొచ్చు. దయచేసి సబ్స్క్రైబ్ మాత్రం చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకుంటే ఏంటంటే నాకు కూడా బూస్టింగ్గా ఉంటుంది, మోటివేటింగ్గా ఉంటుంది. వ్యూస్ పెంచితే ఇంకా మోటివేటింగ్గా ఉంటుంది. సో ఇది బాగా వేగిపోయింది కదండి. ఇప్పుడు నేను సన్నగా తరిగి పెట్టుకున్నా, సన్నగా అంటే ఈ సైజులోనే తరిగి పెట్టుకోవాలి. మరీ చిన్నగా తరిగితే బాగోదు. కొంచెం తినడానికి ఈజీగా ఉండేటట్టు మనం తరిగి పెట్టుకోవాలి బీన్స్ని. ఎప్పుడు రొటీన్గా అన్ని కూరలు చేస్తున్నాను. అసలు బీన్స్ కూర ఫ్రై కానీ చేసి చాలా రేర్గా చేశాను అనుకుంటాను నేను యూట్యూబ్లో. సో నేను బాగా షేర్ చేస్తున్నాను ఇవాళ మాత్రం.
మంచి కూర, చాలా బాగుంటుంది. పిల్లలు అందరూ ఇష్టపడతారు. చపాతీలోకి బాగుంటుంది, అలాగే అన్నంలోకి అయితే చెప్పక్కర్లేదు. మనం వేస్తున్న మసాలాలు బట్టి కూడా ఉంటుంది కదా. సో ఇది ఒకసారి ఇలా కలిపేసుకోవాలండి. మొత్తం ఉల్లిపాయలు, అల్లం వెల్లుల్లి పేస్ట్, టమాటోస్ అన్నీ మొత్తం ఈ దీనికి పట్టేయాలి. ఏదైతే మనం చేసుకున్నామో అదే మనం వేసాం కదా బీన్స్, ఆ బీన్స్కి పట్టేయాలన్నమాట. ఒక్కసారి మగ్గడానికి వదిలేద్దామండి. మగ్గాక మీకు మళ్ళీ చూపిస్తాను. చూసారు కదండి, బీన్స్ బాగా మగ్గుతున్నాయి. ఈ టైంలో మనం కొంచెం కరివేపాకు వేసేసుకుందాం. అలాగే కొంచెం ధనియాల పొడి వేసేసుకుని కొంచెం వాటర్ పోసేద్దాం. ఉడకడానికి కొంచెం వాటర్, 1/2 గ్లాస్ వాటర్ ఈజ్ మోర్ దెన్ ఇనఫ్ అండి. ఇప్పుడు మనం మూత పెట్టేద్దాం. ఈ ప్యాన్కి సరిపడ మూత పెట్టేసి బాగా ఒక 5 నిమిషాలు దాన్ని అసలు వదిలేసేయచ్చండి. సిమ్లో పెట్టేసి వదిలేస్తే బాగా దగ్గరగా వచ్చేస్తుంది. బీన్స్ కూడా బాగా ఉడికిపోతాయి అన్నమాట, సాఫ్ట్గా అయిపోతాయి. అప్పుడు మనం మిగతా ప్రొసీజర్ మొదలు పెట్టచ్చు. ఇలా అయితే వదిలేస్తున్నాను నేను. ఇప్పుడు దీన్ని బాగా మూత పెట్టేసి ఒక 5 నిమిషాల తర్వాత మళ్ళీ వచ్చి మనం చూసుకోవచ్చు. సో నెక్స్ట్ ప్రొసీజర్ మళ్ళీ మీకు చూపిస్తాను. నేను ఇందాక చెప్పడం మర్చిపోయాను, నేను వేసింది జీలకర్ర ధనియాల పొడి అండి. అది వేసేసుకుంటే మంచి ఫ్లేవర్ వస్తుంది అన్నమాట కూరకి. సో నేను మీకు చూపిద్దామని మళ్ళీ వేస్తున్నాను అనమాట. సో జీలకర్ర ధనియాల పొడి వేసేసి మూత పెట్టేద్దాం. చూసారు కదండి, కూర మాత్రం చాలా టెంప్టింగ్గా ఉంది. చాలా అంటే చాలా టెంప్టింగ్గా ఉంది. మనం చిక్కుడుకాయ టమాటో చేసుకుంటాం, అలాగే గోరుచిక్కుడు టమాటో చేసుకుంటాం, అలా రకరకాలు మనం ఉల్లిపాయ టమాటోలో కలిపేస్తాం. ఇవాళ నేను బీన్స్ కలిపేశాను. చాలా చాలా టేస్టీగా ఉంటుంది. బీన్స్ అంటే చాలా మంచిదండి. బీన్స్లో ఫైబర్ ఎక్కువ ఉంటుంది కాబట్టి ఇలా మనం చేసుకుని తిన్నాం అనుకోండి, ఎక్కువ కూర తింటాం. సో దట్ మనకి ఎక్కువ విటమిన్స్, ఎక్కువ మనకి ఫైబర్ కూడా వెళ్ళినట్టు ఉంటుంది. సో ఇప్పుడు నేను రుచికి తగినంత ఉప్పు వేసేసుకుంటాను. అలాగే నేను ఇందాక చెప్పాను పచ్చిమిరపకాయలే కాదు, నేను ఎండుకారం కూడా వేస్తానని చెప్పాను. సో ఎండుకారం ఒక 2 స్పూన్స్, మీకు రుచికి తగినంత, అదే మీకు కారానికి తగినంత మీ స్పైసీనెస్కి తగినంత మీరు వేసేసుకోండి, మాకు సరిపోతుంది. ఇది పూర్తిగా ఇలా కలిపేసుకోవాలండి. ఇప్పుడు నేను హైలో పెడతాను. ఇంకా ఎలాంటి గరం మసాలా, నేను ఓన్లీ గరం మసాలా వేస్తున్నాను. ఇంకా వేరే ఏం పౌడర్లు వేయను. జస్ట్ ఆవాల మెంతుల పొడి మాత్రం ఒక్కసారి వేస్తాను. అది లేనిదే కూరకి టేస్టే రాదు కదా. నేను ఇందాక జీలకర్ర ధనియాల పొడి వేశాను, ఇప్పుడు ఆవాల మెంతుల పొడి వేశాను. ఇది బాగా ఉడికిపోయింది, కూర బాగా ఉడికిపోయింది, మంచిగా వస్తుంది. ఇప్పుడు ఏం చేయాలంటే మీరు జస్ట్ ఇలా అంటూ ఉండాలి. సో దట్ ఆ టమాటోలో ఉన్న గుజ్జు అంతా, ఆ పులుపు అంతా ఈ కూరకు పట్టేస్తుంది అనమాట. ఎప్పుడైనా సరే మీరు ఇలాంటి గ్రేవీ కర్రీలు చేసుకున్నప్పుడు కొంచెం టమాటోస్ని ఇలా మ్యాష్ చేసేస్తే బాగుంటుంది. లేదా టమాటో ప్యూరీ కింద చేసినా ఇలా చేస్తేనే టేస్ట్ బాగుంటుంది. ప్యూరీలో నాకేంటో నచ్చదు, నాకు ఇలా ఉంటేనే బాగుంటుందని అని అనిపిస్తుంది. ఎంతమందికి అలా అనిపిస్తుందో చెప్పండి, అవునా కదా? న్యాచురల్గా ఆ టమాటో ముక్కలతో ఆ పులుపు వచ్చింది వేరు, ఆ గ్రైండ్ చేసి వేసింది వేరు. కొన్నిటికైతే ఇంకా తప్పదు, ఎలాగో తప్పదు కాబట్టి మనం చేస్తాం. తప్పినప్పుడు మాత్రం ఇలా చేస్తే మాత్రం బాగుంటుంది అన్నప్పుడు ఇలా చేసేస్తాం. సో అయిపోయిందండి కూర మొత్తం. ఇప్పుడు మనం కొంచెం గరం మసాలా వేద్దాం. నేను చెప్పాను కదా కొంచెం గరం మసాలా వేస్తానని చెప్పాను కదా. సో కొంచెం గరం మసాలా వేసేసి కొత్తిమీరతో గార్నిష్ చేసేసుకోవడమేనండి. అయిపోయింది కూర. చాలా చాలా టేస్టీ అయిన కూర. రోటీలోకి బాగుంటుంది, చపాతీలోకి బాగుంటుంది, అలాగే పుల్కాలోకి బాగుంటుంది. అన్నంలోకి అయితే ఇంకా చెప్పక్కర్లేదు. వేడి అన్నంలో మీరు బీన్స్ టమాటో కర్రీ చేసి పెట్టండి, మొత్తం కూర కథం, ఇంట్లో గిన్నెలు ఖాళీ. సో అందరూ హ్యాపీగా తినేస్తారు. పిల్లలు పెద్దలు అందరూ ఇష్టపడి తింటారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం వేసిన మసాలా పౌడర్స్ అలాంటివి, మనం చేసిన తీరు అలాంటిది. సో తప్పకుండా మీరు ట్రై చేయండి, నా కామెంట్ బాక్స్లో పెట్టండి. చాలా చాలా టేస్టీగా వచ్చిందని. చాలా చాలా బాగుంటుందండి కూర మాత్రం, సూపర్బ్ ఉంటుంది. నేను ఒక 5-6 నిమిషాలు అలా వదిలేయమని చెప్పాను కదా, అలా వదిలితేనే ఇలా మంచిగా ఉడుకుతాయి, బాగా ఉడుకుతాయి. అలా అని మరీ సాఫ్ట్ అయిపోతే కూడా బాగుండదు కాబట్టి ఇలా ఉడకాలన్నమాట. మనకి ఇలా అనగానే కట్ అవ్వాలి, ప్లస్ కూర ఉడకాలి, అలా ఉండాలన్నమాట. సో డూ ట్రై ఇట్ అండి. నా ఛానల్ మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోవడం అసలు మర్చిపోద్దు. తప్పకుండా నా వీడియోస్ అన్నీ చూడండి, స్కిప్ చేయకుండా చూడండి, వ్యూస్ పెంచండి, అలాగే సబ్స్క్రైబర్స్ని కూడా పెంచండి. ఓకేనా? సబ్స్క్రైబర్స్ పెంచడంలోనూ వ్యూస్ పెంచడంలోనూ మీ చెయ్యి అయితే చాలా ఉండాలి. మీరు తప్పకుండా పూనుకుంటేనే ఇది అవుతుంది. సో తప్పకుండా మీరు నాకు సపోర్టివ్గా ఉంటారని అనుకుంటూ నేను ఇది ఎండ్ చేస్తున్నాను. ఇది చాలా చాలా టేస్టీ అయిన బీన్స్ టమాటో కర్రీ, చాలా చాలా టేస్టీగా ఉంటుందండి. బాయ్ అండి.